ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూలై 7, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా కోసం కనిపెట్టుకొని ఇండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కోసం కనిపెట్టుకొని ఇండుము. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము. త్వరపడండి మరియు వేచి ఉండండి. మనము మన ఖాళీ సమయంలో ఏం చేస్తాము? 1930లో జాన్ మెనార్డ్ కిన్స్ అనే ఆర్థికవేత్త ప్రచురించిన వ్యాసంలో ఆ ఆలోచన ఉంది. అందులో ఒక 100 సంవత్సరాలలో సాంకేతిక మరియు ఆర్థిక పురోగతి మానవులను రోజుకు 3 గంటలు మరియు వారానికి 15 గంటలు మాత్రమే పనిచేసే స్థాయికి తీసుకువస్తుందని కీన్స్ ప్రతిపాదించాడు. కీన్స్ తన ప్రసిద్ధ వ్యాసాన్ని ప్రచురించి అప్పటికి 90 ఏళ్లు దాటింది. అయితే సాంకేతికత ఎక్కువ విశ్రాంతిని సృష్టించడానికి బదులుగా మనల్ని గతంలో కంటే మరింత తీరిక లేకుండా చేసింది. మన రోజులు నిండిపోయాయి మరియు ప్రయాణం, భోజనం, తయారీ వంటి రోజువారీ పనులకు తక్కువ సమయం పడుతుంది. మనము ఇంకా తొందరలో ఉన్నాము. దావీదు జీవితంలోని ఒక అద్భుతమైన సంఘటన జీవితం యొక్క హడావిడిలో ఏ విధంగా స్థిరంగా ఉండాలో చూపిస్తుంది. దావీదు సౌలు రాజు నుండి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక పారిపోతున్నప్పుడు అతడు మోయాబు రాజును ఇలా అడిగాడు: దేవుడు నా కోసం ఏం చేస్తాడో నేను తెలుసుకునే వరకు నా తండ్రి మరియు తల్లిని వచ్చి మీతో ఉండనిస్తారా అని. దావీదు చేతులు నిండుగా పని కలిగి ఉన్నాడు. అతడు సౌలు యొక్క హత్య ప్రయత్నాల నుండి తప్పించుకోవడానికి మరియు అతని కుటుంబానికి కూడా అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే తన తొందరపాటులో కూడా అతడు దేవుని కోసం వేచి ఉండడానికి సమయం తీసుకున్నాడు. జీవితం యొక్క ఉన్మాదమైన వేగంతో మనల్ని ఈడ్చుచున్నప్పుడు మనల్ని ఆయన శాంతిలో ఉంచగల ఆయనను మనం విశ్వసించవచ్చు. దావీదు మాటలు ఈ విషయాన్ని చక్కగా సమీకరిస్తాయి. యెహోవా కోసం కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కోసం కనిపెట్టుకొని యుండుము. ఈ రోజు ఆయనను విశ్వసించాలంటే ఆయన సహాయం ఎక్కడ కావాలి? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, ప్రతి హడావిడిలోనూ నువ్వే నా ప్రశాంతత. నేను నిన్ను విశ్వసించటం కొనసాగిస్తుండగా శాంతిని నాకు ఇస్తావని విశ్వసిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.